మీరు సమయాన్ని ఎలా గడిపారు, మీరు భగవన్నామం ఏ సమయంలో ఎక్కడ ఎలా పలికారన్నది కూడా ఈశ్వరుడు స్వీకరిస్తాడు. మహేశ్వరుడు అన్న మాటకు అర్థమేమి? ప్రభుత్వమును కలిగిన వారలలో శ్రేష్టమైన వాడెవరో ఆయనని మహేశ్వరుడు అని పిలుస్తారు. ప్రభుత్వము అనగా ఏమి? ప్రభుత్వము అంటే సార్వభౌమాధికారము కలిగినది. ప్రభుత్వము ఏది చేస్తుందో అది తిరుగులేనిది. ఇంకా ప్రజాస్వామ్యం లాంటి విధానముల యందు ప్రభుత్వము కూడా జవాబుదారీ కొన్నిటికి. కానీ ఈశ్వర పరిపాలన యందు ఆయన అసలు అలా జవాబుదారీ వహించవలసినటువంటి అవసరం ఆయనకి ఏముండదు. ఆయన అన్నీ తానై పరిపాలనా దక్షుడై ఆయన నిర్వహిస్తాడు. అలా నిర్వహించడము అన్న ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. మీకు ఒక రేషన్ కార్డు ఇచ్చారనుకోండి, ఎవరు ఇచ్చారని చెప్తారు? ఆ రేషన్ కార్డు ప్రభుత్వం ఇచ్చిందని చెప్తారు. కానీ ప్రభుత్వం ఇచ్చింది అని మీరు అంటున్నారు కదా, ప్రభుత్వము మీ కన్నులకు ఏమైనా కనపడుతుందా? స్థూలంగా ఓ రూపం ఏమైనా ఉంటుందా? ప్రభుత్వానికి ఉండదు. కానీ ఎవరు ప్రభుత్వం? మీ ఇంట్లో దొంగలు పడ్డప్పుడు మీకు ఆ దొంగల్ని పట్టుకోవడంలో ఉపకరించినటువంటి రక్షక భట వ్యవస్థ ప్రభుత్వమే. ఎవడు సమాజంలో నీతి తప్పి బ్రతుకుతున్నాడో వాడిని కారాగారంలో పెట్టిన వ్యవస్థ ప్రభుత్వమే. మీకు బయట చాలా ధరలకి అన్ని వస్తువులు ఉంటే నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకి అందిపుచ్చుకోవడానికి వీలుగా ఒక ధృవపత్రమును అందించిన కార్యాలయములోని ఉద్యోగ వ్యవస్థ ప్రభుత్వమే. మీరు కొనుక్కున్న వాహనం మీద మీరు ప్రయాణం చెయ్యాలనుకున్నప్పుడు గోతులు లేని రీతిలో సాఫీగా వెళ్ళడానికి వీలైన రీతిలో రహదారి నిర్మాణము చేసిన వ్యవస్థ ప్రభుత్వమే. మీ పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఒక పాఠశాలను నిర్మాణం చేసి అందులో ఉపాధ్యాయుల నుంచి జీతం ఇచ్చి మీ పిల్లలకి ఉచితంగా విద్యాబోధన చేస్తున్న వ్యవస్థ ప్రభుత్వమే. ఇవన్నీ ప్రభుత్వమే. ఇందులో వీళ్ళందరూ ఏది చేసినా ఎవరు చేసినట్లు? ప్రభుత్వాధి చేసినట్లు. అందుకే ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటుంటాం. ఎవరు ఏది చేసినా ఎవరు చేసినట్టు అంటే గవర్నర్ గారు చేసినట్టు. గవర్నర్ గారే వచ్చి రేషన్ కార్డు ఇవ్వడం కరెక్ట్, గవర్నర్ గారే వెళ్ళి దొంగలు పట్టుకోవడం, గవర్నర్ గారే వెళ్ళి స్కూల్లో పాఠం చెప్పడం చేయరు. కానీ స్కూల్లో పాఠం చెప్పినా దొంగని పట్టుకున్నా రేషన్ కార్డు ఇచ్చినా గవర్నర్ గారే ఇచ్చినట్టు. ఆయనే ప్రభుత్వాధినేత. అలా ఆయన ప్రభుత్వాధినేత అయి ఉంటాడు. ఆయన స్వతంత్రుడై ఉంటాడు. ఆయన అధికారమును చెలాయించడానికి, ఆయన ఈ పరిపాలనని సమగ్రంగా నిర్వహించడానికి కొంతమందిని తన కింద పెట్టుకుంటాడు. వాళ్ళే దేవతలు అంటారు. వరుణుడు ఆయనకు ఒక అధికారం ఇస్తాడు, నువ్వు జలములకు అధిదేవతవు అంటాడు. వాయువు, నువ్వు ఈ గాలి సంబంధమైనటువంటి దానికి అధిదేవతవు. అగ్ని, నీవు వేడెక్కించగలిగినటువంటి ఈ వ్యవస్థకి నువ్వు అధిదేవతవు. ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉంటారు పనులు. అగ్ని, ఆయన ఏం చేయాలి? కేవలం కాల్చాలంతే తప్ప ఆయన నాకు అనుగ్రహం కలిగిందండి నేను చల్లగా ఉంటానంటే కుదరదు. ఆయన వేడిగానే ఉండాలి. వేడిగా ఉండడమే ఆయనకి ధర్మం. ఎందువల్ల ధర్మం? ఆయన మీద ఉన్నవాడు అలా చెప్పాడు, నువ్వు వేడిగా ఉండి ఉపకారం చెయ్యి అన్నాడు. ఆయన వేడిగా ఉండి ఉపకారం చేస్తాడు. ప్రభుత్వోద్యోగం చేస్తున్నాను కదా అని చెప్పి ఈ కార్యాలయంలో ఉద్యోగం ఇస్తే పక్క కార్యాలయంలో పనిచేయడానికి వెళ్ళకూడదు. అది ప్రభుత్వ కార్యాలయమే, ఇదే ప్రభుత్వ కార్యాలయమే కదండి, నేను అందులోకి వెళ్ళి పనిచేసి వస్తానంటే అనకూడదు. నీకు ఎందులో చేయమన్నారో అందులోనే చెయ్యాలి కదా. అలాగే ఈశ్వరుడు కూడా దేవతల్ని నియామకం చేస్తాడు. నియామకం చేసి మీరు ఈ పని చెయ్యండి. ఇప్పుడు ఈ దేవతలందరూ కూడా తమ తమ విధులను నిర్వహించేటప్పుడు ఒకరికి భయపడి నిర్వహిస్తారు. ఎవరి పట్ల భయం? ఎవరు క్రమశిక్షణా చర్య తీసుకొనగలడో వాడంటే భయం. ఆయనే ఈశ్వర అన్న శబ్దంతో పిలుస్తారు. ఈశ్వర శబ్దంతో పిలిచారు అంటే ప్రభుత్వమున్నవాడు అని గుర్తు. అది అన్నమాచార్యుల వారి కీర్తన చేస్తే సకల భూతములలోనత పొగలువాడితడు అంటారు. వెంకటేశ్వరుణ్ణి, వెంకటరమణుణ్ణి కీర్తన చేస్తే ఆయనని ఈశ్వర శబ్దంతో పిలిచారు. ఇక్కడ మహేశ్వర పరిపాలన చేసేవాళ్ళు చాలామంది మీకు కనపడచ్చు. అగ్ని, వరుణుడు,
వాయువు ఇలాగ. కానీ వీళ్ళందరి చేత పరిపాలనను నిర్వహింపచేసి తిరుగులేని అధికారమును కలిగిన వాడై అధికారమునందు శ్రేష్ఠుడై ఇక ఆయన మీద అధికారమున్నవాడు లేనివాడెవడున్నాడో వాడు మహేశ్వరుడు. మీరు ఇలా చెయ్యండి అని చెప్పడానికి ఎవరు సరిపోరు, అలా ఎవరు చెప్పరు. కానీ ఆయన మాత్రం అందరికీ చెప్పి చేయిస్తుంటాడు. ఈ చెప్పి చేయించడంలో ఆయన మాటకి ఎదురులేనితనం ఉంటుంది. అది మహేశ్వర. ఆయన శ్రేష్ఠుడైనటువంటి ప్రభుత్వాధినేత. ఆ శ్రేష్టత కలిగి ఉంటాడంటే దాన్ని కాదు అని మాట్లాడగలిగినటువంటి శక్తి వేరొకరికి ఉండదు. అటువంటి స్థితి ఉన్నవాడెవరో ఆయన మాత్రమే సృష్టి స్థితి లయ మూడింటిని నిర్వహించగలిగినటువంటి వాడై ఉంటాడు. అది ప్రభుత్వము అన్న మాటకు అర్థం. దీన్నే మీరు ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళి మాట్లాడిన గాడ్ అంటాం. మనం భగవంతుడిని గాడ్ అంటారు. గాడ్ అని వాళ్ళు ఎందుకన్నారో తెలుసా అండి? an omnipresent and omnipotential force which cannot be visualized by a naked eye, but that generates, that operates, that destroys is called the God. Generates అంటే సృష్టించడం, ఓ ఆపరేట్స్ నిర్వహించడం, డి డెస్ట్రాయ్స్ లయం చేయడం. డెస్ట్రాయ్ అన్న మాట లయానికి దగ్గర కాదు, కానీ వాళ్ళకి అంతకన్నా ఇంకో మాట లేక అలా వేస్తూ ఉంటారు. డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడం, లయం వేరు, తనలోకి తీసుకోవడం. కాబట్టి ఏది సృష్టించి ఏది నిర్వహించి ఏది లయం చేస్తుందో అదే పరబ్రహ్మము, అదే ప్రభుత్వము, దానిదే పూర్ణాధికారం. ఇక ఆయనని కాదనగలిగిన వాడు వేరొకడు ఉండడు. పరిపాలన యందు మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. సహృదయుడు అన్న మాట మీరు ఎప్పుడంటారు? మీరు చేసే మంచి పనిని గమనించాలి, చెడ్డ పనిని గమనించాలి. చెడ్డ పనికి తగిన శిక్ష వెయ్యాలి. అయ్యో స్వామి ఏదో తెలియక చేశానంటే క్షమాభిక్ష పెట్టగలగాలి కదండి. మామూలుగా ప్రభుత్వంలో మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. నేను ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నానని మీరు అనుకోకండి. నేరం చెయ్యబోతున్నాడన్న విషయం ప్రభుత్వానికి పట్టుకోవడం చాలా కష్టం, కానీ నేరం జరిగిన తర్వాత పట్టుకునే ప్రయత్నమే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈశ్వరుడి దగ్గర ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? పైకి దొరకకుండా మీరు మనసుతో ఏం చేస్తున్నారో కూడా ఆయన పట్టుకుంటాడు. నేను పైకి చాలా మంచివాళ్ళే ఉండొచ్చు, కానీ నా మనసుతో నేను పాపం చేస్తూ ఉండొచ్చు. నా మనసుతో చేస్తున్న పాపాన్ని ఆయన పట్టుకుంటాడు, నా మనసుతో చేస్తున్నటువంటి పుణ్యాన్ని ఆయన పట్టుకుంటాడు. పట్టుకుని ఇన్ని కోట్ల 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 జీవరాశుల యొక్క ఖాతాలలో ఎవరు చేసినటువంటి కర్మ వాళ్ళకి వేస్తూ ఉంటాడు. దానిని బట్టి ఉపాధిని మారుస్తూ ఉంటాడు. ఈ స్మరణ ఆఖరణ దేని మీద ఉండిపోయిందో చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడు ఈశ్వరుడు వినా వేరొకరు. కట్టుకున్న భార్యకి కడుపున పుట్టిన బిడ్డలకి కూడా తెలియదు. దేని మీద మనసు నిలబడి వెళ్ళిపోతున్నాడో, మనసు ఎవరి మీద నిలబడి బయటికి వెళ్ళిపోతోందో పంచేంద్రియ శక్తుల్ని పట్టుకుని ఎవ్వరికీ తెలియదు. అందుకే ధూర్జటి గుండెలు బాదుకుని ఏడ్చాడు కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి. ఆయన పట్టుకున్నాడు శాస్త్ర రహస్యాన్ని. పట్టుకోడాడు మహానుభావుడైన. దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు నువ్వు ఇంకో దాన్ని పట్టుకుని ఓపిక తగ్గిపోయిన తర్వాత ఈశ్వరుణ్ణి పట్టుకుంటానంటే నీ మనస్సుకి అధ్యవసాయం ఏది? దానికి అలవాటు అయిపోయింది పట్టుకోవడం ఇంకో విషయాన్ని. ఇప్పుడు అది వృద్ధాప్యంలో పట్టుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? చాలా కష్టం. ఎవరో అదృష్టవంతులు అయితే అలా మారచ్చు. అంత్యమునందు అసలు నిలబడదు. ఆఖరణ అది వెళ్ళి 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 మనసు దేని మీద బాగా అలవాటు పడిపోయిందో వాళ్ళ కోసమే వెంపర్లాడుతుంది. రాదు మళ్ళీ మనుష్య జన్మ, ఇవ్వడు ఈశ్వరుడు. అందుకే ఒక్క మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికొచ్చే పెద్ద పీచి ఏమిటో తెలుసా అండి? పునర్జన్మయందు ఈశ్వరునకు స్వాతంత్ర్యము లేదు. ఆయన వదిలిపెట్టేశాడు అక్కడ. నేను పుచ్చుకోను, గమనించి ప్రభుత్వాన్ని నడుపుతాను. నీకు మనుష్య శరీరం ఇచ్చాను, బుద్ధినిచ్చాను, నువ్వు దేన్ని ఎప్పుడూ పట్టుకుంటావో అదే నీకు చివర కూడా
అకస్మాత్తుగా నీకేదో ఉపద్రవం జరిగింది, అప్పుడు కూడా నువ్వు ఈశ్వరుణ్ణే స్మరించగలవా? అందుకు అలవాటు పడితే ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా నీ బాధ ఈశ్వరుడికే చెప్తూ ఆయన మీద నిలబెడతావు. అందుకే అంత తేలికేం కాదు. ధృతి తప్పిన తరి అంటారు పోతన గారు. స్పృహ పోతుంటే మనసుని ఎక్కడ నిలబెడతావురా? అలవాటు లేదుగా నీకు. వెళ్ళి ఎక్కడో నిలబడుతుంది, భార్య మీదో బిడ్డల మీదో. ఉపాధి పోతుందంతే, పోయి హీనోపాధిలోకి వెళ్ళిపోతాడు. ఆయన ప్రభుత్వము అంటే అలా ఉంటుంది, అంత శ్రేష్టముగా ఉంటుంది. మనం లెక్కలు రాస్తే ఇన్ని తప్పులు రాస్తాం. వీడిది పట్టుకెళ్ళి వాడికి వేస్తాం, వాడికి పట్టుకెళ్ళి వీడికి వేస్తాం, నానా అల్లరి. ఆ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అన్నది చూడండి, ఎంతమంది ఇన్ని రకాల బాధలు పడిపోతుంటారో. ఎక్కడైనా అకౌంట్ అనేటప్పటికి అందులో తప్పు కూడా నీడలా ఉంటుంది. కానీ ఈశ్వరుడి యొక్క సమగ్రత యందు, ఆయన యొక్క నిర్వహణ యందు అటువంటి తప్పు అన్నది ఎన్నటికీ ఉండదు. ఆయన అంత జాగ్రత్తగా లెక్కలు కడుతూనే ఉంటాడు. ఆయన ప్రభుత్వము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ప్రభుత్వము అంటే అధికారము. ఆయన అధికారము ఎలా ఉంటుందంటే సృష్టియందు స్థితియందు లయయందు ఆయనే, వినా వేరొకడు ఉండడు. అందుకే శివుని యొక్క వైభవాన్ని చెప్పడం నటరాజు తత్వం చెప్తుంది. ఆ నటరాజుగా ఉన్నప్పుడు ఆయన నాట్యం చేస్తుంటే అలా చూస్తూ సంతోషపడిపోయేవాళ్ళు వ్యాఘ్రపాదుడు, పతంజలి. అందుకే ఇప్పటికీ మీకు వ్యాఘ్రపాదుణ్ణి, పతంజలిని, భృంగిని చూడాలి అంటే ఒకే ఒక్క చోట చూడడానికి అవకాశం ఉంది. కాంచీ పట్టణంలో కాంచీపురం వెడితే ఏకాంబరేశ్వరుడని మామిడి చెట్టు ఉంది. 4 వేదములు మామిడి చెట్టుగా వచ్చాయి. ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉంటారు. అమ్మవారు పరమశివుడి వంక తిరిగి ఉంటుంది. పరమశివుడు అమ్మవారి వంక తిరిగి ఉండకుండా ఇలా మన వంక ఎవరు చూడ్డానికి వస్తారో వాళ్ళందరికీ నా ఆశీర్వచనం ఉంటుందని చూపిస్తుంటాడు. శివకేశవుల మధ్య అభేదం అంటే గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆ స్థితిలో అక్కడ కంచిలో చూసేవాళ్ళు ఎవరో తెలుసా? పార్వతీ పరమేశ్వరుడు, వాళ్ళ మధ్యలో సుబ్రహ్మణ్యుడు. అమ్మవారి అన్నగారు నారాయణుడు మాత్రం ఎప్పుడూ వాళ్ళకి దూరంగా ఉండడం. ఇలా మీరు వంగి ఇలా గోడ మీదకి చూస్తే ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు ఉంటారు. అసలు శివకేశవుల మధ్య ఉన్న అన్యోన్యత, ఆ అనుబంధం మీరు మహాభారతం చదివితే మీకు అర్థం అవుతుంది. ఆయన ఇవ్వాలంటే ఈయనకి ఇస్తాడు, ఈయన ఇవ్వాలంటే ఆయనకి ఇస్తాడు. ఒకటే, రెండుగా ఉండి ఎప్పుడు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటుంది. అసలు ఒకటి రెండుగా, ఒక ప్రమిదలో 2 ఒత్తుల్లా వెలుగుతుంటారు వాళ్ళిద్దరు. రెండుగా ఉన్న ఒక్క జ్యోతిది కనుక అక్కడ కనపడతారు వ్యాఘ్రపాదుడు, పతంజలి. ఆ కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి దేవాలయం నుంచి బయటకు వస్తే స్వామివారి పల్లకి అక్కడికి వచ్చి నిలబడుతుంది. అక్కడ కనపడతాడు భృంగి, 3 కాళ్లతో. 3 కాళ్లతో ఉంటాడు భృంగి. ఛా నటనోత్కట కరిమద గ్రాహీ స్ఫురన్మా దవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత అంటారు శంకరభగవత్పాదులు శివానందలహరిలో. కాబట్టి ఆ నటరాజస్వామిగా ఆయన తన ప్రభుత్వమును మీకు చూపిస్తాడు. అందుకే నటరాజు అంటే కదులుతున్నటువంటి వాడు కదండి. ఇది అసలు శివతత్వానికే భిన్నం నటరాజు. ఎందుకని? శివుడంటే ఎవరు? తనలో తాను రమించేవాడు. తనలో తాను రమించేవాడు కదలడు, కూర్చుంటాడు కదండి. తనలో తాను రమించేవాడు ఎప్పుడు ఇలా ఉండి తనలో తాను ఆత్మానందమును అనుభవిస్తూ ఉంటాడు. కదిలిపోయేవాడు తనలో తానేమనుభవిస్తాడు. అలా ఉండవలసిన వాడు నటరాజుగా ఉంటాడు, కదిలిపోతుంటాడు చిదంబరంలో. ఎవరు పరిపాలన చేస్తుంటాడో వాడు కళ్ళు మూసుకుని తనలో తాను అనుభవిస్తే పరిపాలన ఎలా చేస్తాడు? ఎవరు లోకమును పరిపాలిస్తాడో ఆ విష్ణువు రంగనాథుడిగా పడుకుని ఉంటాడు. ఏమిటా తత్వం? తనలో తాను అనుభవించవలసిన వాడు నాట్యం చేస్తుంటాడు, పరిపాలన చేయవలసిన వాడు రంగనాథుడిగా పడుకుని ఉంటాడు. ఆ తత్వాన్ని మీరు పరిశీలనం చేస్తే మీకు ఆ శివకేశవుల వైభవం ఏమిటో అర్థమవుతుంది. ఈ కంటితో చూసి పరిపాలించాడు రంగనాథుడు. ఈ కన్ను మూసి లోపల మీ లోపలితనాన్ని కూడా పరిశీలిస్తూ పడుకుని ఉంటాడు. ఆయన పరిపాలన అలా ఉంటుంది. ఈయన నటరాజుగా ఉంటాడు. ఏమిటో తెలుసా అండి ఆ నాట్యం? ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు, చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. సాధారణంగా అంత నాట్యం చేస్తున్నప్పుడు అంత చిరునవ్వు చాలా కష్టం.
ఆ నటరాజస్వామి ఎంత గొప్ప చిరునవ్వో. మీరు అసలు వైభవాలన్నీ చూడాలంటే కాంచీపురంలోనే చూడాలి. కైలాసనాథుడి దేవాలయం పక్కన ఒక గది ఉంటుంది తలుపేసేసి. మీరు అర్చకుల్ని బ్రతిమాలితే వాళ్ళు తలుపు తీస్తారు. అక్కడ నీరాజనం ఇవ్వండి అని అడిగితే ఊర్ధ్వతాండవమూర్తి ఉంటారు అక్కడ. ఆయనకి నీరాజనం ఇస్తున్నప్పుడు ఇలా ప్రమిద పైకెత్తితే, హారతిలో నోటిదాకా పైకెత్తితే చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఇంకొంచెం పైకి కానీ హారతి పైకెత్తితే రుద్రమూర్తి కింద ఉంటాడు, చాలా కోపంగా ఉంటాడు. మీకే ఉలిక్కి పడతారు, అయ్యి బాబా అదేంటి అంత కోపంగా ఉన్నాడని. ఇలా దింపితే చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. అలా నటరాజు ఈ చేత్తో అగ్నిహోత్రం, ఈ చేత్తో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ముఖం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. ఈ చేత్తో ఢమరుక పట్టుకుని ఉంటాడు. ఏమిటి ఆ విలాసం అంటే, ఢమరుక శబ్దం, శబ్దం ఆకాశ గుణకం. సృష్టి ఢమరుక సూచిస్తుంది. ఈ సృష్టినంతటినీ కూడా నేనే చేశాను, ఈ సృష్టినంతటినీ నేనే తీసేసుకుంటాను. లయం అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అన్నిటినీ బూది చేసేస్తుంది, తనలో కలిపేసుకుంటుంది. కాబట్టి అగ్ని లయం, ఢమరుక సృష్టి, మధ్యలో చిరునవ్వు స్థితి. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు నేనే. మూడైన నేను మూడుగా కనపడతాను, ముగ్గురిగా కనపడతాను. ముగ్గురిగా కనపడిన నేను మూడు కాదు, ఒక్కటే. అందుకే మూడు మూర్తులకును, మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదికి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. మూడుగా కనపడతాడు, ముగ్గురిగా కనపడతాడు, బ్రహ్మ విష్ణు శివులని. మూడు కాలములుగా కనపడతాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములని. మూడు లోకములుగా కనపడతాడు, అధోలోకములు, మధ్యలో ఉన్న లోకాలు, పైలోకాలు అని. ఆయన యొక్క మూడవ కంటి అనుగ్రహం కలిగితే, అజ్ఞానము దహింపబడి జ్ఞానము కలిగితే అన్నీ ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర. ఆయన ఆ అనుగ్రహాన్ని వర్షించనంతసేపు అనేకం కనపడుతూ ఉంటాయి. ఒక్కసారి ఈశ్వరానుగ్రహం, శివానుగ్రహం కలిగిందా అన్నీ ఒక్కటే అన్న జ్ఞానం అంకురిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన నటరాజుగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. మిగిలిన వారందరూ ఆయనకి ఉపకరణములు, ఆయనకి సాయం చేస్తూ ఉంటారు, ఆయన చెప్పిన పని చేస్తూ ఉంటారు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఔదలదాలుస్తూ ఉంటాడు. ఇటువంటి శక్తి ఉన్నవాడు. ఆయనకి ఆణవ మలము లేదు, కార్మిక మలము లేదు, మాయిక మలము లేదు. మీరు ఏ ప్రాణినైనా తీసుకోండి, అందులో ఉండేవేవి అంటే 5 భూతములు ఉంటాయి. పృథివి, ఆపస్తేజో, వాయు, ఆకాశములు. ఇవి కాక సూర్యుడు, చంద్రుడు ఒకరు మనోరూపంగా ఉంటారు. లేదా అదేంటి, ఆ చంద్రుడు అన్నప్పుడు మీరు మనోరూపం అనుకోండి కాసేపు. సూర్యుడు జ్యోతిస్వరూపంగా ఉంటాడు, యజమాన రూపము అని లోపల జీవుడు ఉంటాడు. ఇవి ఎవరు? ఇవన్నీ శివుడే.